అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రాజధాని విస్తరణలో భాగంగా గతంలో సేకరించిన భూముల కంటే మరిన్ని ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందుకు రైతులు సైతం ముందుకు వచ్చారు. దీంతో రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో పెదపరిపి, వడ్లమారు, వైకుంఠపురం, హరిశ్చంద్రాపురం, పెద్దమద్దూరు, యాండ్రాయి, కర్ణపూడి, లేమల్లెలో పట్టాతో పాటు అసైన్డ్ భూములను సేకరిస్తున్నారు. మొత్తం 16,666.57 ఎకరాలను రైతుల నుంచి తీసుకుంటున్నారు. వీటితో పాటు 3,828.56 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం అమరావతి విస్తరణకు సేకరిస్తున్నారు. ప్రస్తుతం భూ సమీకరణ కొనసాగుతుంది. ఇందులో భాగంగా శనివారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రక్రియకు ఫిబ్రవరి 28న తుది గడువుగా ప్రకటించారు. మరోవైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని భవనాల్లో కార్యకలాపాలు నడుస్తున్నాయి. మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అటు మౌలిక సదుపాయాల కల్పన పనులు కూడా ఊపందుకున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఎంపీ కార్యాలయంలో నేషనల్ హైవే అధికారులతో ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 35,000 కోట్లతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చేపట్టనున్న నేషనల్ హైవే విస్తరణ పనులపై చర్చించారు. విజయవాడ నుంచి గోశాల వరకు రోడ్డు వెడల్పు, అండర్ పాస్ల నిర్మాణం, త్వరలో ప్రారంభం కానున్న బందర్ పోర్టు దృష్ట్యా హైవేపై 6 లైన్ల విస్తరణ పనులపై సమగ్రంగా చర్చించినట్లు ఎంపీ బాలశౌరి, మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రీన్ఫీల్డ్ హైవేను మోడల్గా అభివృద్ధి చేస్తామని, కోస్టల్ తీర ప్రాంతాన్ని గ్రీన్ఫీల్డ్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తామని మంత్రి తెలిపారు. తీర ప్రాంత కోస్టల్లో కూడా వస్తే పోర్ట్ వస్తుంది, అలాగే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు వస్తాయి. మనకి సాల్ట్ ఫ్యాక్టరీ కానీ ఆ దిగువన ఉన్నటువంటి భూమిలో కొద్దిగా ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాగే టూరిజం, ఇటు మంగినపూడి బీచ్ కానీ అటు కృత్తివేణి వరకు కూడా ఉన్నటువంటి బీచెస్ రోడ్ కనెక్టివిటీ చేయడానికి లోసరి బ్రిడ్జ్ దగ్గర నుంచి కోడూరు ఉల్లిపాలెం బ్రిడ్జ్ వరకు కోస్ట్ అమ్మడే దగ్గర 70 కిలోమీటర్లు వస్తుంది. ఆ 70 కిలోమీటర్లు మరి ఎంపీ గారి కృషితో ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఆ రోడ్డు కానీ శాంక్షన్ చేయగలిగితే తీర ప్రాంత సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. గ్రీన్ఫీల్డ్ హైవే కింద డెవలప్ చేసుకుంటే మటుకు చాలా ఈ పరిశ్రమలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అవి కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. నేషనల్ హైవే వాళ్ళతోటి ప్రధానమైనటువంటి విషయాలు ఇప్పుడు మనకి మచిలీపట్నం పోర్టు ఒక సంవత్సరంలో రెడీ కాబోతా ఉంది, మనందరికీ తెలుసు. దానికి పోర్టు కనెక్టివిటీ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పోర్టు కనెక్టివిటీ మీద మంత్రి గారు నేను ఇద్దరం కూడా రివ్యూ చేశాం. దాన్ని దాదాపు ఒక 400 కోట్ల రూపాయలతోటి ఈ నెలాఖరులోపు శాంక్షన్ వచ్చేస్తుంది. కొంత గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉంది, తర్వాత రైస్ మిల్లు దగ్గర దాకా, అక్కడి నుంచి అండర్ పాస్లు ఎలా రావాలి, అలాగే ఫ్లైఓవర్ ఎక్కడ రావాలి, అవన్నీ కూడా నేషనల్ హైవే వాళ్ళు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం పైన, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఎన్ఆర్ఈజీఏ కేంద్రం కుట్రలు చేస్తుంటే సీఎం చంద్రబాబు మౌనంగా ఉండటం దారుణమని ఆమె మండిపడ్డారు. బీజేపీ తెస్తున్న నల్ల చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం చప్పట్లు కొట్టడం అత్యంత సిగ్గుచేటని విమర్శించారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఊతమిచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దేశంలోనే తొలి జాబ్ కార్డును మన రాష్ట్రంలోనే అందించాం. ఈ పథకం ద్వారా ఏటా 80 లక్షల మంది పేదలకు ఉపాధి హక్కుగా మారింది అని వెల్లడించారు. దేశంలోనే ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుంటున్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందని తెలిసిన కేంద్రం జీ పేరుతో కొత్త చట్టం తీసుకొచ్చి దానికి గండి కొడుతుందని ఆరోపించారు. ఈ అక్రమ చట్టంతో రాష్ట్రంపై 4,500 పారపడుతుందని, ఈ నిజాన్ని తెలిసి కూడా చంద్రబాబు ఏం మాట్లాడకుండా ఉండటం బాధాకరమన్నారు.